దేవుడి మహాకృప మరి దేవుడు తోడే ఉన్నాడు. మరి పాస్టర్ గారి విషయం చెప్పాలంటే మొండి సేవకుడు, జగమ్ముండి. అక్కడ మేము ఉంటాము, మా జీవితాలు ఎక్కడి నుంచో చదివిస్తూ ఉంటారు పాస్టర్ గారు. అతను హృదయంలో మేము ముద్రించబడ్డాము, మా కుటుంబం ముద్రించబడ్డదని. మరి రాపర్తిలో వేషేడల దేవుని ప్రేమ ఆలకించి మరి పాస్టర్ గారు వాక్యాన్ని పట్టుకోవడం జరిగింది. 3 హాస్టల్కి వార్డెనవిడ, మా ఇద్దరమే ప్రాణ స్నేహితులని. అంటే ప్రభువుని ఎక్కువగా ఆరాధించి స్తుతించే, మరి లోకానుసారంగా ఆత్మీయానుసారంగా మా ఇద్దరమే చాలా ప్రాణంగా ఉంటాము. సిస్టర్ గారి పాస్టర్ గారిని రప్పించుకుందాము, దేవుడు నాతోటి సూటిగా మాట్లాడినట్టుగా ఉంది అని సంవత్సరంన్నర అంతా నలిగామండి. పాస్టర్ గారితో మాటలే ఏ టైమో తెలిసింది కాదు. అలా మాట్లాడుతూ ఉండేవారు. టైం అంటూ తెలియదు. అలా మాట్లాడచ్చు, ఒకరికొకరు చూసుకోకపోయినా ఎంతో ఆత్మీయంగా మాతోటి బలపరచడం జరిగింది. మరి సిస్టర్ గారి కోళ్ళకి మరి పాస్టర్ గారు బాప్టిజం ఇచ్చారు. పాస్టర్ గారు మీ చేతితో బాప్టిజం ఇవ్వండి, ఈ అవకాశం మీకు వచ్చింది. సౌజన్య బాప్టిజం ఇవ్వడం జరిగింది. దేవుడు మహాకృపలో మరి ఆ కుటుంబం కూడా ఈ వర్తమానాన్ని వెంబడించి పాస్టర్ గారిని వెంబడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా కుటుంబంలో జరిగింది ఏమిటంటే, మరి 24లో మాకు వచ్చిన శోధన ఎవరికి రాకూడదండి. మరి చాలా వేదనలు పడ్డాము, చాలా కష్టాలు పడ్డాము. మా పాపని మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనల్ని చూపిస్తుందా, ప్రార్థనలు నిన్ను ఆరాధిస్తాయా ప్రభు. సిస్టర్ గారు ఆరుగురు వచ్చి ప్రార్థన, అప్పటికే పాప కాలు పొంగిపోయింది. అమ్మ నేను బాప్టిజం తీసుకుంటాను. అప్పటికే పాప బాప్టిజం కోసం ఫోన్లో ఎప్పుడు బాధించేదాన్ని పాస్టర్ గారితో. మీరే ఇవ్వాలి పాస్టర్ గారు, మా పాపకి నేను చనిపోయినా మీరే బాప్టిజం ఇవ్వాలి, మా బాబుని తీసుకొస్తాడు, ప్రభు యేసుక్రీస్తు నామములోనే మీరు బాప్టిజం ఇవ్వాలి పాస్టర్ గారు, మా పాప వెళ్ళలేదు అని నేను పాస్టర్ గారిని ప్రాధాయపడేదాన్ని. మా ఇంటికి సహోదరులందరినీ తీసుకొని రావడం జరిగింది. పాప కూడా ఆ రోజు మాతోటే ఉన్నది. సడన్ గా నిర్ణయం చేసుకుంది, అమ్మ నేను బాప్టిజం తీసుకుంటాను, అమ్మా నేను బాప్టిజం తీసుకుంటానమ్మా. భర్తను ఫోన్లోనే బాధించి పాస్టర్ గారు ప్రార్థన పెడతామని పాస్టర్ గారు పాప బాప్టిజం తీసుకుంటుందంటే ఎంతో సంతోషపడింది. బాబు కూడా బయటికి వెళ్ళాడు, ఆడు కూడా చెల్లి బాప్టిజం తీసుకుంటుందండి. నిజంగా ఈ 10 గ్రామాలు ఉంటుందండి, ఇలాంటి గ్రామాలు అంత చెరువులోను పాస్టర్ గారు పాపకి నగలన్నీ తీసి బాప్టిజం ఇచ్చారండి. ఎంతో ఆనందం, ఆ రోజు ఎంతో సంతోషం. మురుగులు పరిగెట్టి పనులు చేసేదాన్ని, నా కూతురు రక్షణ పొందుతుంది. నేనే బాప్టిజం అయితే ఇప్పించారు అనుకుంటాను, అదే బాప్టిజం కుమార్తె తీసుకుంటాను. ఆ రోజు రాయకథ వెళ్ళడం జరిగింది. ఆ రోజు రాయకథలో కూడా మరి ప్రభరాత్రి భోజనం తీసుకొని పారిశుద్ధి చేసి ఆ రోజు పాటలు పాడుకొని ఎంతో ఉత్సాహంగా అందరం వెళ్ళాం. అది మీకు కూడా తెలుసు. ఎంతో ఆనందం. మా సహోదరి ప్రభావం చెప్తూ ఉంటుంది, అక్క భూమి మీద ఏమి సాధించలేదు కానీ నీ కుటుంబంలో ఒకే గ్రామంలో రక్షణ పొందడానికి అంత విగ్రహారాధనలో కుమార్తె లాగేవక్క, అది చాలు నీకు అని కూడా నిజంగా అనడం జరిగింది. వాక్యమే గొప్పండి, మనం కాదు. దేవుడు ఎన్నో విషయాల్లో మరి సహాయం చేశాడు. పాస్టర్ గారికి మీరు వ్యతిరేకంగా ఎన్నోసార్లు జీవించినప్పటికీ దినేష్ కూడా ఎంతో మమ్మల్ని బలపరిచి, మాకు 2 కుటుంబాలు పాస్టర్ గారు వచ్చి అక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా అలా కూడుకుంటూ ఉన్నాము. మరి 2024లో పాప చనిపోవడం, 2025లో చాలా శ్రమలండి, పాస్టర్ గారు ఒక రోజు ఉదయం సాయంత్రం 7 నుంచి రాత్రి 2:30 వరకు మాతోటే పోరాడు, మమ్మల్ని ఎంతో బలపరిచి మాతోటి ఉండి మమ్మల్ని ఎంతగానో మరి మమ్మల్ని ఓదార్చారండి.
ఎప్పటికప్పుడే కారు అందరిలో సేవకులు తీసుకొచ్చారు మా దగ్గరికి. మేమైతే ఏమి ఇవ్వబడి వెగలెట్టుకొని చెప్తున్నాను. నేనైతే పిలిపిత్ర ఆడుకుంటాను, బాబు అయితే ఆట వేసుకుంటాడండి. మాకైతే ఏమీ గొప్పగా ఏమీ లేవు. తను ఏమి అంతా చాలా ఖర్చు పెట్టారండి పాస్టర్ గారు ఈ సేవలు మా దగ్గర పరిచయం అందుకున్నాక. ఎప్పుడు అసలు ఆశించలేదండి. 5,000 6,000 కారు కట్టించుకొని వస్తూ ఉంటారు. మీరు వాక్యం కోసం బయటకు వచ్చారు. మీరు రక్తం మా చేతుల్లో ఉన్నది. మీరు ఎత్తవాట్లో ఉండాలని కాలవన తెరవని కథలో మీకోసం నేను దేవుడి లెక్క అప్పు చెప్పాలమ్మా. ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా అలా బలపడుతూనే ఉన్నామండి. ఏది ఏమైనప్పటికీ వర్తమానంలో కొనసాగుతూ ఉన్నాము. మరి ఇక్కడి నుంచే మమ్మల్ని బలపరుస్తూ ఉంటారు పాస్టర్ గారు. 40 సంవత్సరాలుగా మరి నేను గ్యాస్ట్రిక్ వ్యాధితో బాధపడుతున్నాను. క్షణక్షణం మరణం దగ్గర అయిపోతున్నాను. అయినా చాలా మొండిగా జీవిస్తూ ఉంటాను. ఎక్కువ బైబిల్ చదువుతూ ఉంటాను. మరి ఒక్కోసారి అలసట వచ్చేసిన నిద్ర లేకపోయినా బైబిల్ చదువుతూ ఉంటాను. నాకైతే మా బాబుకి నాకు చిన్న చిన్న గొడవలు వచ్చినా అదంటే నాకు చాలా ఇష్టము. నేనంటే చాలా గౌరవిస్తాడు. పైకి వ్యతిరేకమైన అమ్మ లేకపోతే ఏం చెయ్యడు. మా పాప అంతే. మా పాప కాకపోతే దేవుడి తిని గిఫ్ట్ ఏంటంటే మా కోడలు. ప్రార్థన పర్వాలండి. ఎక్కువ వాక్యం చదువుతుంటుంది. 3 పూట్ల ప్రార్థన చేస్తుంది. తెల్లవారి, మధ్యాహ్నం, రాత్రి. నేనైతే రాత్రిలో చేస్తానండి. బైబిల్లో చదువుతూ ఉంటాను. చాలా విషయాల్లో మాకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాను. మరి వెంటిలేటర్ మీద 20 రోజులు ఉందండి. మా మనవరాలు కీర్తన పోయిన 31కి 31కి రాత్రి 10:30-11కి వచ్చిందండి. మరి ఆ వేళ వాళ్ళైతే ఎంతో ఆసక్తితో వైజాగ్ నుంచి మా బాబుని పిల్లలు తీసుకురావడం జరిగింది. ఏ టైంకైనా రామచంద్రపురం వెళ్ళిపోదాం అని మరి రావడం లేదండి. ఆ రోజైతే నిజంగా ఎంతో నిరాశ. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయిందండి. మరి కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయితే మందిరంకి నెలపోతే మా కోళ్ళైతే చాలా విసుగులాడిపోద్ది. ఏ పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ వాక్యం పోగొట్టుకోకూడదని చాలా మరి ఇద్దరిని దాని ప్రార్థన వల్లే మేము వెలుగున్నాము. పాస్టర్ గారు సతీష్ బాబు మరి వచ్చారు. పాస్టర్ గారు కన్నీరు కార్చారు. సతీష్ బాబు ఏడ్చాడు మా మనవరం చూసి. ఆర్థికంగా పాస్టర్ గారు మాకు సహాయం చేశారు. ఎందరో మాకు సహాయం చేసి ఆ ఇబ్బందుల్లో బిడ్డను బ్రతికించుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. మరణ పరిస్థితులు ఇచ్చిన మనవరాలు దేవుడు తీసుకొచ్చి మరణ పరిస్థితులు ఇచ్చిన కుమారుడిని కూడా ఆ టైంలో ఏమైపోతాడో తెలీదు. లాలి అత్తమ్ముంది, నేనేమైపోతానో తెలీదు. లాలి అత్తమ్మ పిల్లలు బ్రతికి గుంట్లు బారుకొని ఏడ్చేసేవాడిని. ఏమవుదమ్మా మమ్మల్ని ఎంతగానో ఆటోలో పడిపోయినప్పుడు నా మనమణ్ణి కూడా దేవుడు కాపాడాడు. వెంటలు ఉన్న మనవరాన్ని కూడా దేవుడు కాపాడు. చదివి ఎక్కడో ఎంతగానో ప్రేమించి మా కుటుంబాన్ని ప్రేమించిన దేవుడికి మనవాళ్ళు చెల్లించుకుంటారు. నా మనవరాళ్ళు నెల్లుడు కూడా ఈ గుంపులోకి రావాలని నేను ఆశపడుతున్నాను. నా కుమార్తెని మా మేనల్లుడు ప్రభువైన శ్రీకృష్ణంలో బాప్టిజం తీసుకున్న చనిపోయాడండి. ఆడు 6 నెలలు బ్రతికాడు. నా కుమార్తె బాప్టిజం తీసుకుని 2 నెలలు 12 రోజులకే చనిపోయిందండి. అన్ని గ్రామాలు నా మీద దుమ్మెత్తి పోసారు. బాప్టిజం ఇప్పించి చంపిస్తుంది, కూతురు చంపిస్తుంది, మేనల్లుడు చంపిస్తుందని అందరూ ఆడిపోసుకున్నారు. అయినప్పటికీ గెలుపు నిజంగా యేసు ప్రభుదే అయింది. సమాధి కార్యక్రమం మేనేజర్కి నా చేతుల మీద చేయించాను. 1000 మంది పాస్టర్ గారు చూశారు. 1000 మంది 800 మంది ఉంటారు. అల్లడి చేత వాదించి సమాధి కార్యక్రమం పాపకి కూడా చేయించానండి. నా భర్త లేకపోయినా, నాకు ఆస్తి లేకపోయినా, నాకు మరి సమాజంలో గౌరవం లేదండి.
ఇది మంచిది అన్నోళ్ళు కూడా నాకు లేరండి. అంత చెడ్డ పేరు ఉన్నప్పటికీ కూడా దేవుడు నా పక్షంలో ఉండి నాకు ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు, మరణ పడకల నుంచి లేవనెత్తి మమ్మల్ని ఈ విధంగా ఉంచాడండి. పాస్టర్ గారు ఎప్పుడు మేము ఎంత చిరాకు పడినా అయినప్పటికీ వాదార్తో మమ్మల్ని ఎంతో వాదార్చి ఈ 4-5 వచ్చేస్తుంది అనుకుంటాను అయ్యగారు. ఎంతో వేయించేసుకొని కార్ల మీద అనేక సేవకులు తీసుకొచ్చి మరి అలాగే కొనసాగుతున్నాము. మరి మా కోసం కూడా ప్రార్థన చేయండి. ఎక్కువగా నేను ఏమైనా చెప్పి ఉంటే దయతో పాస్టర్ గారు నన్ను క్షమించమని. ఈ వర్తమానం కరెక్ట్, పాస్టర్ గారు కరెక్ట్, మీరు అలా ఊరుకోండి. అది లలిత సిస్టర్ దేవుని మహాకృపను బట్టి మరి వర్తమానం వాక్యం ఎక్కువగా మేము ఎదగాలని మా కోసం ప్రార్థన చేయండి. తప్పుగా ఏమైనా ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా, పాస్టర్ గారిని బాధ పెట్టి ఉంటే క్షమించమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు.